హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్ అండి. సుధాకర్ గారు అయితే చెప్పాను కదా, షార్ట్ అప్లోడ్ చేస్తాను, లెంత్ వీడియో అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తానండి. సుధాకర్ గారు అయితే మనకు చెప్పారనమాట. 23rd and 4th 1903 అనమాట. క్యాలిక్యులేషన్లో 2 టైప్స్ ఉంటాయన్నమాట. నేను క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలనే దాని గురించి కూడా వీడియో అయితే పెడతాను. అంటే మన ఛానల్ స్టార్టప్లో ఉంది కాబట్టి మంచి సబ్స్క్రైబర్స్ వచ్చేసి మన ఛానల్ రీచ్ అయితే నేను ఖచ్చితంగా ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అలాగే టారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఫ్రీ క్లాసెస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. యూట్యూబ్లోనే మనకు మంచి రెస్పాన్స్ కానీ వస్తే మన యూట్యూబ్కి తప్పకుండా నేను ప్రొవైడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, 23rd and 4th 1993లో తను డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనమాట. ఫస్ట్ క్యాలిక్యులేషన్ అయితే 4 or 5 వచ్చిందనమాట. 4 and 5 వచ్చేసి ది హైరోఫంట్ అండ్ ద ఎంప్రెస్ కార్డ్ అండి. తను ఒక మంచి గురువుగా అంటే కౌన్సిలర్ అనమాట, అంటే అడ్వైజర్ అంటారు కదండి, అలాగా అనమాట. పక్కన వాళ్ళకి కానీ ఎదుటి వాళ్ళకి కానీ ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగినా సలహాలు అడిగినా తప్పకుండా తన నుంచి ఏమైనా ఆశించినా కానీ తను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడనమాట. అయ్యో నేను వాళ్ళకి చెప్పేస్తే నేను లాస్ అయిపోతాను కదా, ఇలా చెప్పకూడదు అనేదైతే ఏం ఉండదండి మీకు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైనా డేట్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ క్వాలిటీసే ఉంటాయన్నమాట. 90% అయితే మీకు రెజిన్ అవుతుందండి. మీకు ఎంతవరకు అయితే సూట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. మిగిలిన వాళ్ళకి ఎవరైనా చూస్తే వాళ్ళకి ఇది సూట్ అవ్వచ్చు అనమాట. 100కి 100% అనేది కన్ఫర్మ్ అయితే ఉండదన్నమాట. 90% ఖచ్చితంగా ఉంటుంది ఈ డేట్ ఆఫ్ బర్త్లో మీరు కానీ బర్న్ అయి ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ది ఎంప్రెస్ కార్డ్ అనమాట. ఇంట్లో కానీ బయట కానీ మీదే అధికారం ఉండాలి అని తాపత్రయపడతారు. మీరు అధికారికంగా ప్రవర్తించాలి, ఒక రెస్పెక్టబుల్ పర్సన్గా కానీ బిజినెస్లో కానీ లేదంటే మీరు జాబ్ దగ్గర కానీ లేదా ఇంట్లో కానీ మీరు ఇట్లా బిహేవ్ చేయాలని మీరు అనుకుంటుంటారనమాట. సో దట్ మీకు అలాగే కలిసి వస్తుంది కూడా. మీరు అడ్వైజ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత పక్కన వాళ్ళు అనేది మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనమాట, మీరు ఇచ్చే అడ్వైజులు కానీ అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి హైరోఫంట్ చూస్తున్నారు కదండి. ఒక అడ్వైజర్ అంటే అదే ఒక రాజులాగా అనమాట. అంటే ఒక కింగ్ ఆఫ్ ఇంట్లో ఒక ఫాదర్ క్యారెక్టర్ అనుకోండి సపోజ్, అలాగే అనమాట. అంటే మీకు మెటీరియల్ లైఫ్ కానీ మెటీరియలిస్ట్ లైఫ్ కానీ లగ్జరీస్ కానీ కంఫర్ట్స్ కానీ ఆల్ కంఫర్ట్స్ అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయండి. ప్రజెంట్ అయితే మీకు ఏదైనా ఇష్యూస్ వల్ల కానీ ఉండకపోవచ్చు, కానీ మీరు కోరుకునేది ఏదైనా గట్టిగా కోరుకోరి యూనివర్స్కి కానీ మీరు చెప్పుకుంటే ఖచ్చితంగా మీరు అనుకునేది జరుగుతుంది. మీరు యూనివర్స్తో చెప్పండి, నాకు ఇలా కావాలి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అనే దాని గురించి మీరు యూనివర్స్కి రోజు కానీ ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా అయితే మీరు అనుకునేది గోల్ అయితే మీరు రీచ్ అవుతారు. మీరు ఏదైనా అనుకున్నా కానీ ఖచ్చితంగా సాధిస్తారండి. మీ లైఫ్లో అయితే ఎలాంటి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ అనేవి ఏముండవు. ఒకవేళ వచ్చిన ఇక్కడ ఎంప్రెస్ కార్డ్ అంటే ఒక రాజు క్యారెక్టర్ అనమాట, దాన్ని ఖచ్చితంగా మీరు సాల్వ్ చేసుకుంటారు. దాని గురించి ఎక్కువ మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. చూస్తున్నారు కదా, ఇది అయితే మనకు ఈ కార్డ్స్ ద్వారా ఒక మెథడ్ అండి. సెకండ్ మెథడ్ వచ్చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఇట్లా 2016 వచ్చిందండి. ఇప్పుడైతే 2025 కాదండి, మీరు 2016లో మీకు ఏ విధంగా జరిగిందో సేమ్ అదే విధంగా మీకు 2015లో కూడా ఉంటుంది. ఈ మెథడ్లో అయితే మీకు ఎవరు చెప్పారండి, నేను చెప్తున్నాను. నేను అది కూడా ఫ్రీగా చెప్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి వాళ్ళ గురించి ఎవరి గురించి వాళ్ళకి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా, దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. 2016లో మీకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ లేదా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ ఏ విషయం జరిగాయో కానీ గుర్తుగానే ఉంటే మీరు అలాగే ఉంటుంది. ఈ ఇయర్ కూడా 2025 కూడా ఇలాగే ఉంటుందన్నమాట. కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. అంటే మీ లైఫ్లో ఏం జరిగిందో మీకే తెలుస్తుంది, మాకైతే తెలియదు కదండి ఏం జరిగింది అనేది. ఇంకా నేను మొత్తం మీ గురించి కార్డ్స్ తీసి తెలుసుకోవాల్సి వస్తుంది. మీకు పర్సనల్గా మీకు రీడింగ్ అయితే కావాలంటే మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నా మెయిల్కి కనిపెడితే నేను మొత్తం మీ లైఫ్ అయితే నేను రీడింగ్లో చెప్తానండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పాను కదా, మన సబ్స్క్రైబర్కి అయితే ఏదైనా మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇచ్చి లేదా మీ ప్రాబ్లం ఏదైనా ఉన్నా కానీ మీరు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. షార్ట్ వీడియోస్గా అంతా చెప్పలేను కదండి, అందుకని లెంతీ వీడియోస్ చేస్తాను అనమాట. ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.